నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ మనం చాలా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మీ నేపథ్యం అంతా చూసుకున్నా సరే సినిమా నేపథ్యం. మీరు వచ్చింది సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక నిర్మాత. అలాగే మీ ఫ్యామిలీ కూడా మీ పిల్లలందరినీ కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. యా కాకపోతే యా నాకు అర్థం కాదు ఏంటంటే సార్ మీరు అందరూ కొత్త కొత్త సినిమాలు తీసేవాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు మీరు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే ట్రెండ్ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మీరు కూడా అవును. సింహాద్రిని రీ రిలీజ్ చేస్తున్నారు. అసలు ఏంటి సార్ అంటే ఒక సినిమాని మళ్ళా జనాల ముందుకు తీసుకురావాలి అన్న కోరిక ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు అనుకోండి మనకి 20 సంవత్సరాల క్రితం ఏంటంటే సినిమాలు ఓన్లీ థియేటర్లో చూసేవాళ్ళం. సో యా అప్పుడు రీ రిలీజ్ కి ఒక గుర్తింపు ఉండేది అనమాట. అంటే మనం ఎలాగో రెగ్యులర్ గా చూసేవాళ్ళం కాదు కాబట్టి థియేటర్లోకి వస్తే మళ్ళీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే యా ఎవరి కాళ్ళకి ఫోన్లో ఉన్నాయి, టీవీల్లో ఉన్నాయి, అన్ని చూసేస్తా ఉన్నారు. సో మళ్ళీ రీ రిలీజ్ చేస్తే అసలు ప్రేక్షకుడు థియేటర్కి వస్తారా? ఎందుకు వస్తారు? అంటే ఎందుకు వస్తున్నారంటే జనరేషన్, అప్పుడు జనరేషన్ ఏంటంటే ఆ రోజు జనరేషన్ సింహాద్రి అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, లేకపోతే మేబీ కొలవర్ 3 అవ్వచ్చు, లేకపోతే ఓయ్ అవ్వచ్చు. ఈ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ కి అప్పుడు ఆ పిల్ల ఇప్పుడున్న జనరేషన్ చిన్నవాళ్ళు అవ్వచ్చు. అది టీవీలో చూస్తే అలా కానట్లేదు, ఉహుం. ఫోన్ లో చూసి అలా కానట్లేదు. మేము 4D డాల్బీ, డిజిటల్ డాల్బీ అట్మాస్ లో చూడాలి, అలాంటి సినిమా మాకు వస్తే బాగుండు. ఇప్పుడు వస్తున్న సినిమాలు డైరెక్టర్ కరెక్ట్ గా తీయలేకపోతున్నారు. ఇస్ ఆఫ్ న్యూ సినిమా, న్యూ మూవీస్ అండ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఉహుం. బడ్జెట్లు పెంచుతున్నారే తప్ప నిజంగా సినిమా తీయలేకపోతున్నారు. కథ లేదు, కథనం లేదు. ఇది వాస్తవం, మనం ఒప్పుకోక తప్పదు. అందుకే రీ రిలీజులకి జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆదరిస్తూ సినిమాని చూడటానికి కారణం ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే మనకు అలవాటు ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ సినిమాకి వెళ్ళాలి అనేది, మూవీ అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ అలవాటు పడ్డారు. ఆ అలవాటు పడేటప్పుడు ఏమవుతుందంటే సరైన సినిమా చూద్దామంటే థియేటర్లో లేవు, ఏవి సినిమాలు లేవు. ఈ మధ్యన బైరోకా అని వచ్చింది, 27 కోట్లు అంటే ఆ హీరోకి సినిమా తీశారు. ఉహుం. 27 crores. అంటే ఆ సినిమా ఏంటో ఎవరికి ఏం అర్థం కాదు. అలాంటప్పుడు ఎందుకు సినిమాలు ఆడుతున్నాయి? ఈరోజు వర్షం పులుసు అయిపోయినా, మీ సింహాద్రి పులుసు అయినా, ఒక్కడ పులుసు అయినా, మీరు ఓయి పులుసు అయినా, కెమెరామెన్ గంగతో రాంబాబు పులుసు అయినా, ఈ సినిమాలు చూడటానికి మనం చూసి ఇంతకుముందు గతంలో సూపర్ గా వచ్చిన సినిమాలు మా ఆనందిద్దాం. ఆ సాంగ్స్, ఆ సాంగ్స్ అనేది అప్పట్లో మేము ఎంజాయ్ చేయలేకపోయాం. ఇప్పుడు పిల్లలుగా మేము చిన్నవాళ్ళం కాబట్టి ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం అనేది కొంత. ఇప్పుడు అందుకే రీ రిలీజ్ ని ఎక్కువ ఆదరించడానికి కారణాలు వస్తున్నాయి. మనం సూపర్ డూపర్ హిట్ సినిమా తీసాం అనుకోండి, రీ రిలీజ్ ఎందుకు చూస్తారు? ఉహుం. ఓ మంచి సినిమా తీస్తే సాటర్డే సండే ఎందుకు చూస్తారు? ఇప్పుడు ఒక్కడు ఇవాళ ఆల్రెడీ ఇవాళ ఫుల్స్, ఉహుం. నిన్న ఫుల్స్. ఓ. ఉహుం. ఇవన్నీ మనకు ఎక్కడ వస్తుందంటే అండి, ఆదరిస్తున్నారు. ఎందుకంటే సినిమాలు లేక ఇప్పుడు ఉహుం. మన ఇంట్లో కూర్చోలేం. ఇప్పుడు ఆ సాటర్డే సండే బయటికి వెళ్ళాలి, పార్కులకు వెళ్ళాలి, అక్కడికి. అలాంటప్పుడు సినిమా థియేటర్ అనేది మనకు అలవాటు పడిపోయాం. థియేటర్లోకి వెళ్ళి ఏదో సినిమా చూడాలి, సరైన సినిమా లేనప్పుడు ఏం చేస్తాం? ఉహుం. యా అంటే అవునా కదండి? అవును మీరు అన్నది కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే సరైన సినిమా లేకపోతే ఇప్పుడు సరే, ఇప్పుడు భైరవ కోన లాంటి సినిమా అంటే కొంచెం కొత్త ట్రెండ్ లో ట్రై చేశారు వాళ్ళు. దాన్నే జనాలు థియేటర్కి వచ్చి చూడనప్పుడు అసలు రీ రిలీజ్ సినిమాలు జనాలకు సినిమా థియేటర్లకు వచ్చి మళ్ళీ ఎందుకు చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం కాదండి, ఎందుకంటే ఎస్టాబ్లిష్ ఆల్రెడీ సినిమా సూపర్ హిట్. సూపర్ హిట్. కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ రోజు యావరేజ్, ఈ రోజు యూత్ కి నచ్చింది. ఆ రోజు సూపర్ ఫ్లాప్. ఆ నాగబాబు గారు ఆ సినిమా నుంచి సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు పాపం ఆయన. అవును. అలాంటి వ్యక్తి ఆ సినిమా ఈ రోజు 4 కోట్లు చేసింది, ఓ. ఓకే. 4 crores చేసింది. అలాగే ఓయి సినిమా అప్పుడు డిజాస్టర్ ఫ్లాప్. ఇప్పుడు ఓయి పెద్ద హెవీ హిట్, పెద్ద హిట్. ఓకే. అంటే దీన్ని ఇంకోలా దాదాపు చూడొచ్చా సార్? 3 కోట్ల దాకా గ్రాస్ చేసింది. అవునా? దీన్ని ఇంకోలా అలా చూడొచ్చా సార్? ఏంటంటే ఒక్కటి సినిమా ఫస్ట్ సూపర్ చేసింది, ఉమ్. అలా సింహాద్రి 5 crores అబోవ్ చేసింది. ఓకే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, మీకు ఇప్పుడు సినిమాలు, ఇప్పుడున్న జనరేషన్ లో ఈ సినిమాలు చూడాలి, థియేటర్లోనే చూడాలి, ఆనందం అది. ఓకే. థియేటర్ ఫీలింగ్ కానీ కావాలి. ఆనందాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆనందాన్ని కూడా ఫ్యాన్స్, అంటే అపోజిషన్ ఫ్యాన్సా, లేకపోతే ఆ ఫ్యాన్సా, లేకపోతే ఇంకొకలా, లేకపోతే శత్రు ముక్కలు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, సీట్లు ఎరగొట్టేస్తున్నారు, థియేటర్లో అగ్గి పెడుతున్నారు, ఉమ్. చాలా చాలా ఒక అరాచకంగా చేస్తున్నారు. అది కూడా తప్పు, చాలా తప్పు. థియేటరే దేవాలయం. ఉమ్. థియేటరే దేవాలయం. దేవాలయం అంటే మన ఇల్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, మన ఉమ్. గుడిని ఎంత పదిలంగా చూసుకుంటామో, మనం వెళ్ళే సినిమా థియేటర్ కూడా దేవాలయం కింద లెక్క పెట్టాలి. ఉమ్. అంతే, సినిమా చూడాలి, చూసిన తర్వాత నచ్చిందంటే ఓకే. అంతే తప్ప మీరు తెరలు తింపేయడం, అవి తింపేయడం, ఇవన్నీ కూడా ఆ ఎగ్జిబ్యూటర్కి నష్టం కలిగించే విధంగా మీరు ప్రవర్తించడం, రేపు మీ హీరో సినిమాని ఇంకో మ్యాట్నీ షో పడకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అన్నీ అర్థం చేసుకోగలగాలి. యా. అంటే దీన్ని ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఇది ఫ్యాన్స్ అని చెప్పి.
ఈ రీ రిలీజ్ వల్ల ఫ్యాన్స్ కున్న ఎమోషన్స్ ని నిర్మాతలు వాడుకున్నారంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఏముంది, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక దానికి 3 కోట్లు వచ్చింది, దీనికి 4 కోట్లు వచ్చిందని. ఈ ఫ్యాన్స్ కూడా పిచ్చి ఏమైపోయిందని అంటే రికార్డులు పెట్టాలి. రీ రిలీజ్ లో కూడా మనం రికార్డులు పెట్టాలి. ఆ హీరో కన్నా మనం ఎక్కువ రికార్డులు అది పెట్టాలనుకుని. అది కూడా ఉంది. అది దాంట్లో ఇక్కడ ఎన్టీఆర్ సినిమాలు వెళ్ళట్లేదు పెద్దగా, మళ్ళా బాలకృష్ణ సినిమాలు వెళ్ళట్లేదు. ఓకే. బాలకృష్ణ గారి సినిమా సింహ నేనే చేశాను, బోని లేదు. మళ్ళా ఎన్టీఆర్ గారి సినిమా బాద్షా నేనే చేశాను, వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఆది ఒక సినిమా మాత్రం పెద్దగా వెళ్ళింది కానీ ఓకే అంతే. ఓకే. బాలకృష్ణ ఇక్కడ గారు ఇవాళ వాళ్ళేం రికార్డులు బద్దకొట్టడం ఏంటి, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎవరో రికార్డులు బద్దకొట్టాలి, బాలకృష్ణ ఫ్యామిలీ బద్దకొట్టాలి అనుకోవట్లేదు. అసలు ఫ్యాన్స్ పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇది సామాన్య ప్రజలు వచ్చి సినిమా చూస్తున్నారు అంతే. ఓకే. వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ అని కాదు కానీ ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారండి సినిమాని. రియల్ పబ్లిక్ చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎప్పుడు చూస్తారంటే ఒక షో చూస్తారు, 2 షోలు చూస్తారు. అయితే మెగా ఫ్యామిలీకి మాత్రం ఫ్యాన్స్ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఇబ్బంది రాదండి. అది చిరంజీవి గారు ఒక క్రమశిక్షణ తోనే ఫ్యాన్స్ ఉన్నారు, అది నో ప్రాబ్లం. ఓకే. అంటే వాళ్ళకి ఆల్రెడీ 9 మంది హీరోలు ఉన్నారు సార్, దానికి తగ్గ ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది రాదు. నేను గ్యాంగ్ లీడర్ నేనే వేసాను, సో మెనీ మూవీస్ వేసాను కానీ ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు. అదే గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ ఆ కాలం సినిమాలు వేసారనుకోండి సార్, అది కొద్దిగా బాగుంటది అనమాట. ఇప్పటికి ఇప్పుడు మీరు అన్నారు సింహ అని, సింహ ఇప్పుడు నుండి ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా సింహ. జనరేషన్ మారింది కదా. ఆ రోజు ఆ పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు అనుకోండి, ఇప్పుడు 20 సంవత్సరాలకు వచ్చారు కదా ఏజ్ కి. లేదు సార్, అది చూడాలనుకుంటున్నారు. కొలవర్తి 2012 వేసాను నేను. ఆ రోజు 2012లో చూడలేని వాళ్ళు మళ్ళీ నేను మొన్న వేసేటప్పుడు చూసాను సినిమాని. ఓకే. బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ ట్రై చేయండి సార్. రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి బాగుంటది. రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి, మళ్ళా బొబ్బిలి సింహం ఒకటి, 2 సినిమాలు బాగుంటాయి చూడండి రీ రిలీజ్ కి. బొబ్బిలి సింహం బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి కానీ అదంతా ఏదో జర్నీలో ఉన్నట్టున్నాయి నెగిటివ్స్. వాళ్ళకి కూడా ఏదో ప్రాబ్లం ఉంది. బద్రీ సినిమా కూడా ఏదో ప్రాబ్లం అయింది వాళ్ళది. బద్రీ సినిమా ఒకటి బాగుంటుంది సార్, అదొకటి బాగుంటుంది. అంటే ప్రాబ్లం అయిందండి ఏదో సంథింగ్. ఇందాక మీరు చెప్పారు చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్ ఒకటి బాగా వచ్చిందని. అలాగే చిరంజీవి గారిది ఇంకోటి బాగా వచ్చేది ఏంటంటే ఘరానా మొగుడు సార్. ఘరానా మొగుడు కూడా ఏంటంటే అన్ని మా చిన్నప్పుడు చూసినాయి అనమాట. ఇప్పుడున్న జనరేషన్స్ కి అసలు లేవు. అవి కనుక వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా మనకి ఇప్పుడు ఠాగూర్ తీసుకొచ్చినా ఏమి తీసుకొచ్చినా ఇవన్నీ ఏంటంటే అంత పెద్ద లాంగివిటీ ఉన్న సినిమాలు కాదు కాబట్టి ఎంత కరెక్ట్ అవుద్దో నాకు తెలియదు. కానీ అప్పుడు కనుక మనం ఆయన ఎర్లీ డేస్ లో అంటే కొన్ని ఆడుతున్నాయండి, కొన్ని ఆడట్లేదు. ఇప్పుడు కిక్ వేసారండి, కిక్ పెద్దగా ఏమి లేదు. అంటే ఊహించినంత దుబాయ్ సీన్ నేను వేసాను, దుబాయ్ సీన్ నేను వేస్తే కూడా పెద్దగా ఏం రాలేదు. ఓకే, అది టెక్నికల్ ప్రాబ్లం వచ్చి సౌండ్ ప్రాబ్లం రావడం వల్ల ఆపేసాం సినిమాని, కానీ పెద్దగా ఏం రాలేదు. అవును, దుబాయ్ సీన్ ఒకటి బాగానే ఉంటుంది సార్, అది ఎందుకు రాలేదు చూడండి. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. కిక్ అంటే ఈ మధ్యదే కాబట్టి దాన్ని మనం పెద్ద ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ కొంతమంది ఇక్కడ కూడా చెప్పుకోవచ్చండి, కొంతమంది పాప నిర్మాతల దగ్గర లేవండి సినిమాలు. నిజంగా నిర్మాతలు అప్పుడు నెగిటివ్లు అమ్మేశారండి. ఆ నెగిటివ్లు అమ్మేసి తెలియదు అంటే నేను కూడా అమ్మేశాను నెగిటివ్లు అమ్మేస్తే కొంతమంది ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు తెలియక. అంటే అవగాహన లేకో కష్టాల్లో నుండో లేకపోతే బాధలు పడి అమ్మినందుకు వాళ్ళు ఈరోజు 1000 కోట్లు సంపాదించేశారు. ఎందుకు మనకి ఇప్పుడు మ్యాంగో వీడియోస్ ఆయన ఉన్నారు. అదే మ్యాంగో, అదే పేరు చెప్పలేదు, నేను మ్యాంగో మ్యూజిక్ కోసం చెప్తున్నాను. అదే వాళ్ళు ఎన్ని సినిమాలు ఇప్పుడు చాలా తక్కువ రేట్లో కొనుక్కొని దాంట్లో మీద కోట్లు సంపాదించారు. 30,000కి 40,000కి 50,000కి ₹1,00,000 కొన్నారండి. ఈ రోజు ఒక్కొక్క సినిమా కోట్ల రూపాయలు తెచ్చి పెడుతుంది. అవును, అది ఆయన అదృష్టం, ఆయన ఆలోచనలు అండి, అది ఆయన ఆలోచన, వ్యాపారం అది. అంతేగా, ఆయన మోసం చేసి తీసుకోలేదు. ఆ రోజు వ్యాపారం, ఇప్పుడు ఇచ్చినోడికి వ్యాపారం తెలియదు, ఇచ్చారు, అయిపోయింది. నేను కూడా ఇచ్చాను, మేబీ ఎవరిమైనా ఇచ్చాం, వ్యాపారం అది. అదే, కానీ ఇప్పుడు ఈ రీ రిలీజ్ మార్కెట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సినిమా అనుకోండి, కొత్త సినిమా అయితే మీ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటారు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి మళ్ళీ చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కొనుక్కుంటా ఉంటారు. ఈ రీ రిలీజ్ అది అలా కొనుక్కోకుండా ఇప్పుడు మా సినిమాలు మేమే ఓన్ చేస్తామండి. అవునా? ఓకే, మొత్తం మీరే రిలీజ్ చేస్తాం, మేమే ఓన్ చేస్తాం. ఓకే, సో మనకి హైదరాబాద్ నుంచి అటు శ్రీకాకుళం దాకా మొత్తం మీరే రిలీజ్ చేసుకుంటారు? మేమే ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరికి అమ్మం, మేము సాధారణంగా అమ్మం. ఓకే, సో మెయిన్ సెంటర్స్ లో మీరు థియేటర్ లీజ్ తీసుకొని మీరు రిలీజ్ చేస్తా ఉంటారు? మేమే చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు మా నష్టం మేము భరించాలి, ఇంకొకరు భరించడం ఎందుకని పాపం. ఓకే, అంటే మీరు ఎలా తీసుకుంటారు సార్? హాస్పిటల్ చేసుకుంటారు, నా తేడా వచ్చింది అనుకో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది మళ్ళీ. ఓకే, మీరు ఎలా తీసుకుంటారు సార్? అంటే ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి మీరు కైండ్ ఆఫ్ షేర్ లో అది కాదంటే ఒక 5 years 10 days 1 month 1 year అని ఒక డిఫరెంట్ రేట్ల మీద తీసుకుంటాము. అది తీసుకొని థియేటర్ మీద వేస్తాం. కాకపోతే ఇక్కడ థియేటర్ రెంట్ లో ఉండవండి. 30% మనకి, 70 వాళ్ళకి, రిలీజ్ సినిమాలు కదా, ఒక 40 వాళ్ళకి, 60 పార్టీ మనకి, 60 వాళ్ళకి,
50-50 అలా మాది రెంట్లు లేవు, ఇక్కడ రెంట్లు ఉండవు. రెంట్లు ఉండవు, ఏదైనా షేరింగ్ లోన్ వెళ్ళిపోతుంది. అంతే. సో బేసిక్ 70-30 ఈస్ట్ అండి, ఆ ఈస్ట్ 50. అంతే. అవునా? సో బేసిక్ ఇంకేం సార్, అంటే మీ ఖర్చు ఏముంటది? పబ్లిసిటీ ఒకటే ఖర్చు ఇంకా ఇందులో? మాకు క్యూబ్ డబ్బులు కట్టుకోవాలి కదండి, క్యూబ్లు కట్టాలి, పబ్లిసిటీ ఉంటుంది, పోస్టులు ఆ. ఉంటాయి, ఆ. ఉంటుంది, ఇవన్నీ ఖర్చులు అండి. ఆ ఖర్చులన్నీ పోను కూడా పెద్దగా రావండి డబ్బులు. అదే. వస్తాయనుకోండి, కోటి రూపాయలు చేసిన అనుకోండి, మాకు 30 లక్షలు వస్తే గొప్ప. ఆ అదే. 30 లక్షల రూపాయల్లో మేము మేము కొనుక్కున్న సినిమా రావాలి, మళ్ళీ అలాగే మేము ఖర్చులు పెట్టిన రావాలి, ఇవన్నీ రావాలి. జనాలు అనుకుంటారు కోట్లు వచ్చేస్తున్నాయని. 10 థియేటర్లు ఫుల్ అయిపోతే కోట్లు రావండి. 100 థియేటర్లు ఫుల్ అయితే వస్తాయి, 100 థియేటర్లు ఫుల్ కావు, 10 థియేటర్లే కనబడతాయి. ఈ సోషల్ మీడియాలో 10 థియేటర్లే వేస్తూ ఉంటారు. అంతే కదా, ఏది ఫుల్ అయిందో అదే తిప్పుకుంటారు ఫ్యాన్స్. అంతే అంతే. కానీ ఇప్పుడు ఈ ఓవర్సీస్ నుంచి అసలు ఎలా ఉంది సార్ ఈ రీ రిలీజ్ డిమాండ్లు? అసలు ఓవర్సీస్ నుంచి ఎవరు అడుగుతున్నారా రీ రిలీజ్? ఆల్రెడీ ఆలో వేసారండి, అక్కడ కూడా థియేటర్ ప్రాబ్లమ్ ఇప్పుడు వేయడం మానేశారు. ఏది థియేటర్లో గొడవలు జరుగుతున్నాయని? అక్కడ కూడా థియేటర్ గొడవలు చేశారు, అక్కడ కూడా. ఇక్కడి నుంచి వెళ్ళినలే కదండి అక్కడ వాళ్ళు కూడా, మన తెలుగులే కదా, ఎవరు తక్కువ లేదు కదా, మన తెలుగులో ఎక్కడ ఉంటే అక్కడ అలాగే ఉంటది. ఎందుకంటే రీ రిలీజ్ ట్రెండ్ ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు అండి చాలా హైప్ వచ్చింది అనమాట. దేశంగా దేశం వెళ్ళాము, ఒక థియేటర్ కట్టారు, మనం కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలా. అలా లేకుండా థియేటర్ ఎరగొట్టడం చేస్తే పాపం ఆ డిస్ట్రిబ్యూటర్ కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టపోయి ఆ డబ్బులు మళ్ళీ రూపాయి రాకుండా అంత థియేటర్ కూడా కలెక్ట్ చేసుకున్నారు డబ్బులు. ఇక్కడలాగా ఉండదు, మాకు హైదరాబాద్ లాగా ఉండదు, అక్కడ వేరు ఉంటది కదా. అవును. ఓకే. ఓకే. అంటే ఇంకా మీరు ఇంకా ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు సింహాద్రి ఒకటి చేస్తున్నారు. ఉన్నాయండి, ఇప్పుడు అప్పుడే చేయమని చేస్తాం. ఇంకా మాది నాయక్ సినిమా అయితే 23 ఉందండి, బర్త్డేకి వేస్తున్నాం. ఏ నాయక్ సార్? నాయక్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ అది రీసెంట్ మూవీనే కదా సార్ మరి అది? కాదండి, అదేలే, మన వివి నాయకును ఈంది నాయక్ మరీ అంత పాతది కాదు కదా. 2011 అండి, 2011. అదే. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలు లేవు కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి ఆయన బర్త్డేకి వేస్తున్నాం. అది బర్త్డే చేస్తున్నారా? ఓకే. నాకు తెలిసి అంటే రీ రిలీజ్ లో ఒకటి బాగా హిట్ అయింది ఏంటంటే సార్, నాకు ఊహ వచ్చినాక దానవీర సూరకర్ణ అనమాట. దానవీర సూరకర్ణ సినిమాలన్నీ సూపర్. రీ రిలీజ్ ఎప్పుడు కూడా గుండమ్మ గారు మనోడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డాక్టర్ చక్రవర్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకా సో మెనీ మూవీస్ ఉన్నాయి. అన్ని సినిమాలు రీ రిలీజ్ సూపర్ హిట్. రీ రిలీజ్ అంటే ఒక మాత్రం కాదండి, ఎవ్రీ ఇయర్ రీ రిలీజే. ఎవ్రీ ఇయర్ రీ రిలీజ్ చాలా వచ్చాయి, సూపరే. మీకు అప్పట్లో వచ్చిన సినిమాలు వేరండి, అప్పట్లో సినిమాలు వేరు, ఇప్పుడు వేరు. అదే, అవి మళ్ళీ మనకి ట్రెండ్ స్టార్ట్ అయిన కొత్తలో చెన్నకేశ్వర రెడ్డి ఒకటి బాగా హిట్ అయింది సార్. చెన్నకేశ్వర రెడ్డి ఒకటి ఆ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఇంకా రాలేదు. అవును. సమస్యరెడ్డి రికార్డు బదులు కొడతామో చూడాలి. సమస్యరెడ్డి కూడా మీరే చేస్తున్నారు సార్? అది మన కాదు, మన ఫ్రెండ్ చేస్తున్నారు. అవునా? ఓకే. ఎందుకంటే అదే ఏంటంటే సార్, ఫస్ట్ లో రీ రిలీజ్ టెంట్ లో అప్పుడప్పుడు రావడం వల్ల జనాలు కూడా క్యూరియస్ గా చూశారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ వచ్చే అదే అన్ని వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ పోయింది జనాలకు కూడా. ఇంట్రెస్ట్ పోయింది. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.